హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణ బ్లాస్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు వచ్చేసి ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ మీకు తెలిసి ఉండొచ్చు, బ్యాక్గ్రౌండ్ చూసిందంటే నేను ఎక్కడ ఉన్నా అని చెప్పేసి కిచెన్లో. ఈరోజు మనము ఒక వంటను చేయబోతున్నాము. నా బిడ్డ ఏమన్నదంటే, నాన్న ఈరోజు స్కూల్ హాలిడే ఉంది కదా, ఈరోజు అమ్మకి రెస్ట్ ఇచ్చేసి నువ్వే వంట చేయు, నువ్వు ఎట్లా చేస్తావు చూద్దాము. ఇన్ని రోజులు అంటే ఇంతకుముందు చేసేవాడిని, ఇప్పుడు ఈ మధ్య గ్యాప్ వచ్చింది కదా, ఒకసారి నువ్వే చేసి పెట్టు, కొద్దిగా టేస్ట్ మారినట్టుగా ఉంటుంది కదా, అమ్మకు రెస్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది కదా అని చెప్పేసి అన్నది. సరే అని చెప్పేసి అన్నాను. ఈరోజు మనం చేయబోతున్న కూర ఏంటంటే మీకు చూపిస్తాను రండి. ఇది శామగడ్డ కూర మనం చేయబోతున్నాం. ఆల్రెడీ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. చింతపండు, ఉల్లిగడ్డ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది మనం ఈరోజు చేయబోతున్న వంట. ఇప్పుడు వంట ఏ రకంగా చేస్తాము ఏందనేది చూద్దాం. చాలామంది అనుకుంటారు మనమేంది వంట చేసేదని, కాకపోతే చేస్తున్నాను, చేయాలి, నా బిడ్డ అడిగింది కాబట్టి చేస్తున్నాను. ఓకే, రెడీ. ఇప్పుడు మనము ఎట్లా వేస్తాం అనేది ప్రిపరేషన్ చూద్దాం. కమన్, స్టార్ట్ చేస్తున్నాం. చూడండి, ఫస్ట్ పొయ్యి వెలిగించుకోవాలి. అందరు అంటారా, మాకు తెలియదు ఆ పొయ్యి వెలిగించడం అని చెప్పేసి. కొందరు మగవాళ్ళకి ఇప్పటికి కూడా, ఎంత బ్యాచులర్ అంటే బ్యాచులర్గా ఉన్న వాళ్ళకే తెలుసు పొయ్యి వెలిగించడము. మిగతా పొయ్యి వెలిగించడం రాదు, కష్టం పాపం. వాళ్ళు కొట్టి 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 వెలిగిస్తారు. బ్యాచులర్గా ఎవరైతే ఉన్నారో, బ్యాచులర్ జీవితాన్ని ఎవరైతే గడిపారో వాళ్ళందరికీ తెలిసింది ఏ రకంగా చేయాలనేది. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ ఎంత పోసుకోవాలి? కొందరు ఏం చేస్తారంటే, ఇక దొరికింది కదా అని చెప్పేసి కొత్త కొత్త చేసేటోళ్ళు ఆయిల్ వంటకు సరిపడంతనే పోసుకోవాలి, మరీ ఎక్కువ పోసుకోవద్దు. ఏదో నీళ్ళు గుమ్మరిచ్చినట్టు గుమ్మరిస్తారు చాలామంది, అట్లా కాకుండా కొద్దిగానే పోసుకోవాలి. వంటకు సరిపడంతనే పోసుకోవాలి. ఏదో కనబడాలా, ఏదో మనం ఏంటంటే హోటల్కి పోతే, దావలకు పోతే వంటలలో ఇట్లా ఆయిల్ బయటకు వస్తుంది, అట్లా కనబడాలనుకుంటారు. అట్లా ఎప్పుడు చేయొద్దు, అది హెల్త్కి మంచిది కాదు. హెల్తీగా ఉండాలంటే ఆయిల్ తక్కువ వాడాలి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఆవాలు, జీలకర్ర, ఇది వచ్చేసి ఆవాలు. తెలుసు కదా, తెలంగాణ వాళ్ళు చూడండి, నేర్చుకోండి. ఎవరైనా కొత్త బ్యాచిలర్స్ ఉంటే చూడండి, నేర్చుకోండి. ఇవి ఆవాలంటారు. అబ్బచ్చా మాకు తెలియదా ఇవి ఆవాలని అని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేటోళ్ళు ఉంటారు. అయినా సరే, ఇచ్చినా సరే, కానీ చెప్తున్నా పాపం తెలియని వాళ్ళకు తెలియాలి కదా ఇది ఏందనేది. ఇది వచ్చేసి జీలకర్ర. సేమ్ సోప్ లాగా ఉంటుంది, కొద్దిగా సాజీర లాగా కూడా ఉంటుంది. సాజీర దీనికంటే సన్నగా ఉంటుంది, సోంపు ఏమో దీనికంటే కొద్దిగా దొడ్డుగా ఉంటుంది. ఇది గమనించాలి. ఈజీ, అంతే ఏం పెద్ద బ్రహ్మ విద్య కాదు. ఒకసారి 2 సార్లు మనం వంట చేసినామంటే అర్థమైపోతాయి ఏవేంటి అనేది. ఓకే, దీని పని అయిపోయింది, దీని పక్కన పెట్టేద్దాం. కొద్దిగా వేడి అయిన తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా దూరగా వేయించాలి. అదేందనేది చూద్దాం. చూసారు కదా, ఆవాలు ఇప్పుడు చిట్పటాడుతున్నాయి. ఇప్పుడు మనము ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ అంటే ఏదో ఇక ఉన్నాయి కదా, తక్కువ ధరకు దొరికినాయి కదా అని చెప్పేసి ఇంత కుప్పలు కుప్పలేయద్దు. మనం వంట ఎంత చేస్తున్నామో దానికి ఎంత అవసరం ఉందన్నట్టు మట్టుకే వేసుకోవాలి. వీటికి ఎక్కువ వేయాలంటే ఇట్లా చికెన్, మటన్ ఉంటుంది కదా, వాటికి ఎక్కువ వేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఈ కూరకి ఉల్లిగడ్డలు చిన్నగా ఉండాలి, చిన్న సైజులో చిన్నగా ఉండాలి, పొడవు కట్ చేసుకోవద్దు. ఇట్లా ఇట్లా సౌండ్ రావాలి ఉల్లిగడ్డ వేస్తూ ఉంటే. అప్పుడు నూనె మంచి గరం అయినట్టు, ఉల్లిగడ్డలు కూడా మంచిగా వేగుతాయి. ఓకే, ఇక మిర్చి వేసేసుకుంటున్నాం ఇప్పుడే దాంతోపాటు. రైట్, ఏదో ఎట్టికి కలపద్దు. మళ్ళీ వేసిన తర్వాత మొత్తము ఉల్లిగడ్డ మొత్తము ఈ నూనెలో గోలాల, అంటే నూనెతోటి మిక్స్ అయిపోవాలి ఇవన్నీ ఉల్లిగడ్డలన్నీ. ఎందుకోసం మిక్స్ కావాలంటే, నూనె వేడైంది కాబట్టి ఉల్లిగడ్డలు మొత్తం నూనెతో కలిసిపోయినాయి అనుకో, ఆ నూనె మొత్తము ఉల్లిగడ్డల లోపలికి వెళ్ళేసి దాన్ని ఇంకా మంచిగా టేస్టీగా తయారు చేస్తుంది. దాంట్లో ఉన్న రసం అనేది, ఉల్లిగడ్డలు ఉన్న రసంతో పాటు కలిసిపోయి మంచిగా టేస్టీగా తయారు చేసేస్తుంది. ఎప్పుడైనా సరే కూర వండేటప్పుడు ఇట్లా, అంటే దుంపలకు సంబంధించిన కూరలు వండేటప్పుడు ఉల్లిగడ్డలు అనేది తక్కువగా ఉండాలి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు ఆకుకూరలైనా ఏవైనా సరే అందులో ఇంకా తక్కువ వేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే, ఇక దొరికినాయి కదా అని చెప్పేసి బాగా వేసుకుంటారు. అది హెల్త్కి మంచిది కాదు. మితిమీరి తినడం హెల్త్కి మంచిది కాదు, మితంగా తినడమే హెల్త్కి మంచిది. మరీ మితంగా అని చెప్పేసి మరీ తక్కువ వేసుకొని తినడం కూడా హెల్త్కి మంచిది కాదు, విటమిన్ లోపం వస్తుంది. అట్లా, అందుకోసమే ఇప్పుడు కలుపుకున్నాం కదా, కాసేపు దీన్ని మంచిగా వేడి చేయనిద్దాం.
ఉల్లిగడ్డలు మగ్గే వరకు ఆ లోపల మనం ఏం చేయాలంటే నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, చింతపండును మంచి పిసికి రసం చేసుకోవాలి. ఓకే, మొత్తం మెత్తగా అంటే ఉండద్దు, మెత్తగా అయిపోవాలి. దీని గుజ్జు మాత్రమే అంటే ఏదైతే ఈ పొట్టు ఉన్నదో ఈ పొట్టు మాత్రమే రావాలి. మొత్తం చింతపండును మొత్తం పిసకాలి. కొన్ని పులుపు ఎక్కువగా ఉంటాయి, కొన్ని పులుపు తక్కువగా ఉంటాయి. దాన్ని బట్టి మనము చింతపండు తీసుకోవాలి. ఇది పులుపు కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి నేను చింతపండు ఎక్కువ తీసుకోవడం జరిగింది. పులుపు ఎక్కువ ఉంటే మాత్రము కొద్దిగా అంత చింతపండు తీసుకుంటే సరిపోతుంది. దీంట్లో పులుసు అంటే చింతపులుసు వేస్తారా అంటే వేస్తారు, కొందరు వేస్తారు, కొందరు వేసుకోరు. కొందరు శామగడ్డని ఫ్రై చేసుకుంటారు, కొందరేమో పులుసు పెట్టుకుంటారు. ఈ రకం కొన్ని కొన్ని పద్ధతులలో వేస్తారు. దీన్ని ఉపయోగించుకో. శామగడ్డ ఫ్రై కూడా ఎట్లా వేసుకోవాలి అనేది నేను మరోసారి చూస్తాను. దీంట్లో ఇంకా 4-5 వెరైటీలు చేయొచ్చు. ఆ వెరైటీస్ ఏందనేది మనం ముందు ముందు చూద్దాము. మీకు ఖచ్చితంగా అవన్నీ వంట రూపంలో నేను చూపిస్తాను. నేను కాకపోయినా సరే మా వాళ్ళు చూపిస్తారు. అంటే నా బిడ్డ ప్రతిసారి అడగదు వంట ఏమని చెప్పేసి నేను ప్రతిసారి చేయలేను కదా. ఒకవేళ అడిగింది అనుకో చేసి చూపిస్తాను తప్పకుండా. ఇప్పుడు ఉల్లిగడ్డలు మంచిగా మగ్గినాయి, కొద్దిగా మంచిగా కలుపుకుందాం. ఇట్లా లైట్ బ్రౌనిష్కి వచ్చినాయి కదా, ఇట్లా లైట్ బ్రౌనిష్కి వచ్చినాయి అంటే మంచి ఉల్లిగడ్డలు వేగినట్టు మగ్గినట్టు బాగా. కొందరు ఏం చేస్తారంటే ఉల్లిగడ్డలు తొందరగా ఉడకాలా చేయాలని చెప్పేసి కొంచెం ఉప్పు వేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే తర్వాత మనం ఉప్పు వేసుకున్నప్పుడు ఎక్కువ తక్కువలు అయ్యేసరికి ఉప్పు ఎక్కువైందని కొందరు, లేకపోతే తగ్గిందని చెప్పేసి కొందరు ఇది చేస్తూ ఉంటారు. అట్లాంటప్పుడు ముందు వేయద్దు. వేయడం వల్ల ఏమవుతుందంటే దానికి సంబంధించిన ఐరన్ పవర్ ఏదైతే ఎగిరిపోతుంది. మనం ఐరన్ ఉప్పు కాకుండా వట్టి ఉప్పు తిన్నట్టు అయిపోతుంది. అది తినే వేస్ట్, పిప్పి తిన్నట్టు ఉంటుంది. ఇప్పుడు మనము కొంచెం పసుపు వేద్దాం. నేను చేసే వంటలు కొద్దిగా పాతకాలం టైప్ ఉంటాయి, అంటే మా అమ్మ వాళ్ళు మా నాన్నమ్మ వాళ్ళు చేసిన టైప్లో ఉంటాయి. కొత్తగా ఏమి ఉండదు. అదే మనకు మంచిది. ఆ స్టైల్ చేసుకోవడమే మంచిది. కొత్త కొత్త స్టైల్లకు పోయి కొత్త కొత్త సోకులు వేసినాం అనుకో హెల్త్ ఖరాబ్ అవుతుంది. పాత పద్ధతులే కరెక్ట్. ఇంతే, ఉల్లిగడ్డలు వేగినాయా, ఇంత పసుపు వేసుకున్నామా, తర్వాత ఇంకేమేమి వేసుకుంటాం, కారము, ఉప్పు, అల్లం అవి అట్లాంటివి వేసుకొని మంచిగా ఉడికిన తర్వాత మిగతా వేసుకొని ఉడకబెట్టాలి మంచిగా. ఏదో ఎట్టికి అడ్డమైన మసాలాలు వేసుకొని అడ్డమైన స్టైల్ వేసుకొని మాత్రము వండుకోవద్దు, హెల్త్ ఖరాబ్ చేసుకోవద్దు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామందికి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అవి తినడం వల్ల, వెరైటీ ఫుడ్ తీసుకోవడం వల్ల. చేసుకోవాలి కానీ అది హెల్తీగా ఉండాలి, హెల్త్ని ఖరాబ్ చేసేటట్టు ఉండద్దు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అల్లం వేద్దాం. నేను ఎప్పుడు అల్లము ఇట్లా లిక్విడ్ టైప్లో ఉంచాను, నార్మల్ లిక్విడ్, మరీ హెవీగా ఉంచాను. మనం ఇప్పటికిప్పుడు రుబ్బుకున్నది ఈరోజు మార్నింగే, అప్పుడప్పుడు వేసుకొని వాడేదే ఉంటుంది. ఇది కూడా వేసిన తర్వాత కొందరు వట్టిగానే ఇట్లా మీద మీద కలిపేసి పక్కకు పెట్టేస్తారు. అట్లా ఉండద్దు. మొత్తం ఉల్లిగడ్డలతో పాటు అల్లం అనేది కలిసిపోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా కలవాలి. ఏదైతే అది స్మెల్ ఉంటుందో పచ్చి వాసన, ఆ పచ్చి వాసన పోయేటట్టు అప్పటిదాకా మంచిగా కలుపుకోవాలి. ఇది ఇట్లా మొత్తం ఇప్పుడు చూసిరా, మీకు ఎక్కడైనా అల్లం అనేది కనబడుతుంది, అల్లం పేస్ట్ అనేది ఇట్లా కనబడుతుంది. ఉల్లిగడ్డలలో కలిసిపోవాలి. అవి కలిసిపోవడం వల్ల ఏమవుతుందంటే మంచి అరోమేటిక్ ఫ్లేవర్ అనేది వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ కూడా బాగుంటుంది. కలిసిపోయేసరికల్లా అవి రెండుకి టేస్ట్ అనేది మారిపోతుంది. లేకపోతే మనం తినేటప్పుడు ముద్ద నోట్లకి అల్లం పేస్ట్ లాగా వచ్చేస్తుంది, అదంతా అల్లం తిన్నట్టుగా ఉంటుంది. అట్లా ఉండద్దు. మనం వండేటప్పుడే దాన్ని పూర్తిగా ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు, కొందరు ఇట్లనే వేస్తారు ఆకులు, కొందరు తుంచి వేస్తారు. ఈ మధ్య కొత్తగా షోక్ వచ్చింది ఏంటంటే పొడి చేసుకుంటున్నారు. అంటే కొందరికి ఇవి తినడం ఇష్టం ఉండదు కదా, తినడం ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని పొడి చేసి కూరలలో వేస్తున్నారు. విషయానికి వస్తే మా ఇంట్లో కూడా మా మిస్సెస్ ఏం చేసిందంటే, మా చిన్న అబ్బాయికి కరివేపాకు అంటే అసలు పడదు, వాడు తినని కూడా తినడు, అసలు ఉల్లిగడ్డలు కనబడితే కూడా తినడు. కానీ ఈ మధ్య ఉల్లిగడ్డలు తినడం అలవాటు చేసుకుని, కానీ కరివేపాకు చూస్తే దాన్ని ఇంటని తీసి పక్క పడేస్తారు. మా మిస్సెస్ ఏం చేసిందంటే ఇట్లనే చేస్తున్నాడు అనే ఉద్దేశంతో ఆమె కరివేపాకు పౌడర్ చేసింది. ఇగో ఈ పౌడర్ కరివేపాకుది. ఇది ఆ కూరలలో వేస్తారు కదంటే అది కనబడతలేదు కాబట్టి వాడికి ఈజీగా దానికి సంబంధించిన విటమిన్స్ కూడా వెళ్ళిపోతుంది. పిల్లలకు కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదు. అట్లాంటప్పుడు ఇట్లాంటి పద్ధతులు మనం యూజ్ చేయడంలో తప్పు లేదు. మనకంటే చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు అలవాటు చేశారు కాబట్టి మనం తింటున్నాం. ఇట్లా మంచిగా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు ఇంకొద్దిగా
ఒక మూత పెట్టేసి దీన్ని మగ్గనిద్దాం. 1 మినిటే మంచిగా ఉడకాలి. ఇంకొద్దిగా అది ఏదైతే అల్లం పేస్ట్ వేసినామో అది ఇంకొద్దిగా మంచిగా పచ్చి ఫ్లేవర్ పోయేదాకా ఒక్క నిమిషం ఉంచేసిన తర్వాత మిగిలిన ప్రాసెస్ మనం స్టార్ట్ చేద్దాం. రైట్, చూసారు కదా నూనె ఇట్లా చిప్పట్ అంటుంది అట్లా. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము మెయిన్ ప్రాసెస్లోకి వస్తున్నాము. కొందరు ఏం చేస్తారంటే ఇట్లా ఉల్లిగడ్డలు వేగిన తర్వాత దీంట్లోనే కారం ఉప్పు మసాలాలు వేసేసిన తర్వాత ఇవ్వేస్తారు. కొందరు ఆ రకంగా చేస్తారు. కానీ మనం చేసేది నేను చెప్పినా కదా, పాతకాలం అమ్మమ్మ వాళ్ళు నాన్నమ్మ వాళ్ళు చేసేది. ఇంకొకటి ఏంటంటే ఈ దుంపగడ్డలు అనేది చాలామందికి ఇప్పటికి తెలియదు. ఇప్పుడున్న జనరేషన్లో మా తర్వాత జనరేషన్ వాళ్ళు కూడా చాలామంది తెలియదు. ఎందుకోసం అంటే బ్యాచులర్గా బయటకి ఎట్టన్నా వెళ్ళినప్పుడు ఇలాంటి గడ్డలు తినరు వాళ్ళు. ఈజీగా అయిపోయేది ఏంటంటే టమాటా కూర, ఎగ్ కర్రీ, లేకపోతే పెసరపప్పు ఇట్లా వండుకొని తింటారు అంతే తప్ప ఇట్లాంటివి తినరు. వీటిలలో చాలా పోషకాలు ఉంటాయి, పిండి పదార్థాలు ఉంటాయి. ఆలుగడ్డ కానీ, అంటే శామగడ్డ కానీ, ఇంకా 3-4 రకాల గడ్డలు ఉంటాయి. అవి కానీ ఇవి తినాలి. ఇవి ఫస్ట్ మనం పిల్లలకు నేర్పించాలి. ఎప్పుడైతే మన పిల్లలకి ఇప్పుడు నేర్పిస్తామో వాళ్ళు తిన్నారనుకో, వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి వాటి కోసం వెతుకుతారు, ఇవి తినడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకోసం అంటే రెగ్యులర్గా టమాటా కూర, ఎగ్ కర్రీ లేకపోతే ఇంకేదో వండుకొని తినడం కాదు. చాలామంది పిల్లలు బ్యాచులర్గా ఉంటే కనీసము ఏది మన పాలకూర కానీ లేకపోతే మెంతెం కూర కానీ ఇవి కూడా వండుకొని తినడానికి కూడా వాళ్ళకి బద్ధకం. వాళ్ళు ఏం చేస్తారంటే టైం అవుతుంది, ఆఫీస్కి వెళ్ళాలి లేకపోతే కాలేజ్కి వెళ్ళాలి, తొందర వండుకోవాలని చెప్పేసి వాటినే వండుకొని వెళ్తారు. ఆ రకంగా ఏమైతే అంటే వాళ్ళకు బాడీలో విటమిన్ లోపం అనేది జరుగుతుంది. ఇంటికి వచ్చినప్పుడు మాత్రం ఇలాంటివి తింటారు. కానీ తల్లిదండ్రులు కూడా ఇలాంటివి అలవాటు చేయండి, ఇలాంటివి తినిపించండి. ఎన్ని పోషకాలు ఉంటాయంటే చాలా పోషకాలు ఉంటాయి వీటిల్లో. ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే దీన్ని నీళ్ళలో ఉంచి వేస్తారు. అంటే మనం దీన్ని ఏం చేసినాం, ఫస్ట్ దీన్ని ఉడికించిన తర్వాత మనం పొట్టు తీసి ఇది చేసినాం. సేమ్ ఆలుగడ్డ వేసినట్టే. ఇది ఏంటంటే డైరెక్ట్గా వేస్తే తొందరగా ఉడకదు. నీళ్ళలో ఉడికించిన తర్వాత మనము ఈ రకంగా పొట్టు తీసి వేసుకోవాలి. ఆలుగడ్డ మాత్రము పొట్టు ఉడకబెట్టి వేసినా బాగుంటుంది, ఉడకబెట్టకుండా వేసినా కానీ తొందరగా ఉడుతుంది. కానీ ఇది అంత తొందరగా ఉడకదు. ఇప్పుడు దీన్ని మనం మెల్లగా కలుపుకుందాం. మంచి నిదానం కలుపుకోవాలి. మొత్తం కూర అంతా కలిసేటట్టు ఉల్లిగడ్డలతోటి నూనెతోటి. నూనె అంటే వెళ్ళిపోయింది అనుకోండి, లైట్గా ఉంది, అయినా కానీ మొత్తం కలుపుకోవాలి మంచిగా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మంచిగా కలిపిన తర్వాత కొద్దిగా ఉడకగానే మనము ఒక సీక్రెట్ మసాలా వేస్తాం దీంట్లో. సేమ్ ఎట్లా ఉంటుందంటే మీరు చేపలు తినని వారు ఎవరైతే ఉంటారో చేపలు తినని వారికి ఇది సేమ్ చేపల కూరలాగా ఉంటుంది. అదే మసాలా మనం వేస్తున్నాం, ఆ మసాలా ఏది చేస్తున్నాము. పెద్ద మనుషులు ఆ రకంగా చేసేవాళ్ళు. అంటే చేపల కూర అలవాటు లేని వాళ్ళు, చేపలు తినని వాళ్ళకి ఇది మంచి ఇది అన్నట్టు. ఇది సేమ్ టు సేమ్ మనం చేపలు తిన్నట్టే ఉంటుంది. సేమ్ మొట్ట చేపలు కానీ ఇంకేమైనా కూరలు వండుకొని తింటే ఎట్లుంటుంది అంటే సేమ్ టు సేమ్ ఫ్లేవర్ అదే, స్మెల్ కూడా అదే ఉంటుంది. ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. ఎవరైతే మీ ఇంట్లో నాన్ వెజ్ తినని వాళ్ళు పిల్లలు ఉంటారో, చేపల కూర తినని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇది ఒకసారి చేసి పెట్టండి. ఎంత ఇదిగా తింటారంటే వాళ్ళు ఒక్కసారి తిన్నారనుకో తర్వాత నెక్స్ట్ టైం చేపల కూర తినడానికి ఖచ్చితంగా ముందుకు వస్తారు. అంటే నేను నాన్ వెజ్ తినే కుటుంబంలో తినని వాళ్ళ గురించి చెప్తున్నా, పూర్తిగా నాన్ వెజ్ తినని వాళ్ళ కుటుంబంలో గురించి చెప్తలేదు. ఆయన అపార్థం చేసుకున్నారు. ఎవరింట్లో అయితే నాన్ వెజ్ తింటూ వాళ్ళ పిల్లలకు అలవాటు ఉండదో ఆ పిల్లలకి ఇది అలవాటు చేస్తే తింటారు అంటున్నాను. దయచేసి అపార్థం చేసుకోవద్దు. పూర్తిగా నాన్ వెజ్ తినని కుటుంబాలు ఉంటే వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. ఇట్లా మంచిగా కలిపిన తర్వాత కొద్దిసేపు దీన్ని కొద్దిసేపు ఒక 2 నిమిషాలు దీన్ని మగ్గనియాలి. మగ్గనిచ్చిన తర్వాత ఉప్పు కారం మిగతా అన్ని మసాలాలు వేసుకొని ఇంకేమైనా అవన్నీ మనం చూద్దాం ఆ ప్రాసెస్. ఓకే, కొద్దిగా మగ్గింది. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఎంత ఈజీగా మంచిగా మెత్తగా అవుతుంది ముక్క. ఆల్రెడీ మనం ఉడకబెట్టినాం కాబట్టి ఎక్కువసేపు మనం మగ్గేయాల్సిన అవసరం లేదు. చూసారు కదా, ఇదిగో ఇప్పుడు మనము దీంతో ఉప్పు కారము మనం ఏదైతే మసాలా ఉన్నామో ఆ మసాలా వేసుకుందాం. మరీ కారం హెవీగా వేయద్దు,
నార్మల్గానే. మిరపకాయలు కనుక వాడితే కారము చూసుకొని వేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మిరపకాయలు వాడకపోతే కారం ఎక్కువ పడుతుంది. ఎందుకోసం కారం ఎక్కువ పడుతుంది అంటే మనం పులుపు వాడతాం కాబట్టి కొద్దిగా కారం ఎక్కువ వేసుకోవచ్చు. ఉప్పు కూడా టేస్ట్కి సరిపడా మాత్రమే ఉప్పు వేసుకోవాలి, మరీ హెవీగా వేసుకోవద్దు. ఒకవేళ తక్కువైంది అనుకో లాస్ట్లో మనము దాన్ని చేసుకోవచ్చు. ఇప్పటివరకు నేను చెప్పినా కదా ఏదైతే మన సీక్రెట్ మసాలా అనేది ఈ మసాలాని వేస్తున్నాను. ఇప్పుడు ఈ సీక్రెట్ మసాలా ఏందనేది నెక్స్ట్ టైము మళ్ళీ నేను ఫ్రై చేస్తా చూడు, ఫ్రై చేసినప్పుడు ఈ మసాలా గురించి నేను చెప్తాను. లేదంటే దీని మీద సపరేట్ వీడియో చేద్దాం మనం. ఓకేనా? ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి. మీకు అనిపిస్తుంది కావచ్చు ముద్ద ముద్ద అవుతున్నది మొత్తం అని చెప్పేసి. ముద్ద ముద్ద ఏం కాదు. మనం ఎప్పుడైతే రసం పోస్తామో అప్పుడు ఆలుగడ్డ కూడా మనము ఇట్లా వండుతూ ఇట్లనే ముద్దలాగా కనిపిస్తుంది. మీరు చూస్తుంటారు దుంపలన్నీ ఇట్లనే ఉంటాయి. గడ్డలకు సంబంధించిన కూరలన్నీ మనకు ఇట్లనే అనిపిస్తాయి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా మనం నిమ్మరసం పోసామనుకో, ఒక 2 నిమిషాలు ఆగి దీన్ని కొద్దిగా ఈ మసాలా విషయాలు మొత్తం జర గట్టిగా పట్టుకున్న తర్వాత నిమ్మరసమా చింతపండు రసం నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మీకు అందరు తెలిసిందే. నెక్స్ట్ ఏం చేయబోతున్నాము, దీంట్లో ఇప్పుడు దీన్ని మంచిగా స్మెల్ ఇట్లా చేపల ఫ్రై చేసినట్టు వస్తుంది వాసన. సూపర్ వస్తుంది. చూసారు కదా ఎట్లా మొత్తం కలిసిపోయింది. ఇగో మసాలా విషయాలంతా నేను ప్యాన్లో వేస్తున్నా కాబట్టి కొద్దిగా అడుగట్టింది. కొందరు వేరే వేరే అందులో వేస్తే మొత్తం మాడుతుంది. మంట మనం చిన్నగా పెట్టుకొని చేసుకోవాల్సి ఉంటుంది. కొద్దిగా జాగ్రత్త చేయాలి ఇట్లాంటి వంటలు చేసేటప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చింతపులుసు. చూసారు కదా ఇట్లా మరీ చిక్కగా ఉండద్దు, మరీ పల్సగా ఉండద్దు, నార్మల్గా మీడియం ఉండాలి. మరి పులుసు పోసుకునేటప్పుడు కూడా ఎంత అవసరం ఉందో అంతే పులుసు పోసుకోవాలి. ఆహాహా ఏమన్నా స్మెల్ వస్తుందా? అబ్బాబ్బాబ్బా నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి నాకైతే ఇప్పుడే. ఇట్లానే తినాలనిపిస్తుంది కానీ ఏం చేస్తాం, వేడి వేడి నోరు కాలుతుంది. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఏంది అంతేనా అనుకుంటారు కావచ్చు, అది కూడా పడుతుంది, పోద్దాం మనము. చూసారు కదా చూడడానికి మాత్రం ఆలుగడ్డ కూరలాగా ఉంది కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. సేమ్ ఫిష్ కర్రీ అంతే వస్తుంది. స్మెల్ మాత్రం అదిరిపోయింది. టేస్ట్ ఎట్లుంటుందో చూడాలా. మిగిలిన రసం కూడా పోసేసుకుందాం. మనము నేను డైరెక్ట్ వస్తున్నాను మీరు చూడకండి. మనం పిసికినప్పుడే చింతపండు పిసికి పెట్టుకుంటాం కదా, అప్పుడే దాన్ని మంచిగా ఎలాంటి చెత్త రాకుండా, ఆ నారు రాకుండా, చింతగింజలు రాకుండా చూసుకొని మంచిగా పిసికి పెట్టుకోవాలి, వడబోసి పెట్టుకోవాలి. వడబోసి పెట్టుకున్న తర్వాతనే దాన్ని వాడాలి. లేకపోతే అట్లనే వస్తే అవన్నీ దీంట్లో పడతాయి. పాతకాలంలో ఏంటంటే జాలి నీళ్ళు వాడకుండా డైరెక్ట్ పిసికి వస్తుండే వాళ్ళు, చేతులలోనే వాటిని ఆపేసేవాళ్ళు. ఎక్కడో 1, 2 వస్తుండే అంతే. కానీ మనకు ఆ విద్య తెలియదు, మనం అంత ప్రాక్టీస్ చేసిన వాళ్ళం కాదు. ఓకేనా? ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు మంచిగా ఉడుకుతుంది. ఆ నిమ్మరసము ఆ కూరతో కలిసిపోతుంది. సారీ ప్రతిసారి నిమ్మరసం వస్తుంది, చింతపండు రసం దాంతో కలిసిపోతుంది, మంచి మగ్గుతుంది. ఇప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. చూద్దాం. కాసేపు మళ్ళీ మూత పెట్టాలి. రైట్ ఫ్రెండ్స్, కూర ఎక్కడి దాకా వచ్చిందనే చూద్దాం. ఆహాహా స్మెల్ అదిరిపోతుంది పో. సూపర్ వాసన ఇంట్లో ఉంటే టేస్ట్ ఎట్లా ఉండాలా. భలే మంచి రోజు, పసందైన రోజు,
చామగడ్డ కూర తినే రోజు, చామగడ్డ కూర తినే రోజు. నోట్లోకి నీళ్ళు వస్తున్నాయి. పాట ఏమో కానీ వాసనకు నీళ్ళు అవి అవుతున్నాయి. ఒక్కసారి టేస్ట్ చూద్దాం ఎట్లయిందో. ఆహా, కొద్దిగా ఉప్పు పడుతుంది. ఉప్పు వేసుకున్నామంటే సెట్ అయిపోతుంది. మీరు అనుకోవచ్చు తిన్న చేతితో వేస్తున్నాను, నేను స్పూన్తో వేస్తున్నాను. రైట్. కథం అయిపోయింది మన కూర. నెక్స్ట్ వచ్చేసి దీన్ని మంచిగా తిందామా, దించుదామా? మీరు రెడీయా తినడానికి? నేనైతే తినడానికి రెడీ. నాకు నోట్ల నీళ్ళు ఇదవుతున్నాయి. తినేద్దాం చలో. ఒక్క చివరిది డెకరేషన్ కొత్తిమీర వేసుకుంటామంటే మంచిగా కలర్ఫుల్గా, ఆది ఫ్లేవర్ కూడా మజా ఉంటుంది. ఇది చివరి ఘట్టం. ఒక్క నిమిషం మనం ఉంచేసుకొని దించేసుకుంటామంటే ఆరామ్సే పుష్టిగా తినచ్చు. చేపల కూర, చేపలు లేకున్నా చేపల కూర, చామగడ్డ కూర. ఒకవైపు అన్నం కూడా వండేసిన కూర వండుతూనే. ఇక అన్నం ఆల్రెడీ అయిపోయింది, కూర కూడా అయిపోతుంది కాబట్టి అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు వేడి వేడిగా మంచిగా కలుపుకొని తిందాం పుష్టిగా. కుంభకర్ణలాగా తిందామా లేకపోతే భీమసేనులాగా తిందామా మీరే చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ని టంగ్ అని కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరికన్నా నా ఛానల్ కనుక అంటే నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ఏంది కామెంట్ కామెంట్ కూడా చేయండి. ఖచ్చితంగా నేను ఒక పెద్ద ఛానల్ కాదు కాబట్టి ఒక 100 లైక్స్ మాత్రం నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ ఏమనుకోకుండా ఒక 100 లైక్స్ ఇవ్వండి. ఓకేనా? బాయ్. నేను మీకు గానా. జై హింద్.